పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొంచెం వాళ్ళ నుంచి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 53వ అధ్యాయం. The book of Isaiah, chapter 53, verse 11. మైక్లో చదవండి ఎవరైనా. అతడు తనకు కలిగిన వేదనను చూచి వాల్యూమ్ తగ్గించిన నా మైక్ చదువు. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యంలో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినట్లుగా ఒక నిమిషం ఆపకుండా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నా వైపు చూస్తూ శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని తెలియజేస్తున్నాను. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును అనే మాట ఎవరిని గురించి రాయబడింది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి రాయబడింది. పిల్లరా, ఎన్ని రకాల శ్రమలు, ఎన్ని రకాల వేదన, ఘోరమైనటువంటి హింస, మానవులలో ఎవరు పడని, సహించలేని, భరించలేని ఒక హింస, శ్రమలు, గాయములు, నింద, అవమానం, గడ్డం ఓడబెరగటం, అన్యాయపు తీర్పు, శిలువ మీద మేకులతో దిగగొట్టటం, తలకు ముళ్ళ కిరీటం పెట్టి గట్టిగా కొట్టి ఆ ముళ్ళు తలలోకి దిగిపోయి వచ్చిన బ్లడ్, దేహమంతా కొడాల చేత హింసించి నాగట్టి చాళ్ళ వల్లే దున్ని తమకిష్టం వచ్చినట్టు చేసి అపహాస్యం చేసి వెక్కిరించి ఆయనను ఇంత ఘోరంగా హింసించినప్పుడు ఆయన తనను తాను చూచుకొని, బాగా వినాలి, యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను ఇంత వేదనలో తనను తాను చూచుకొని తృప్తి పడ్డాడంట. అసలు ఏమైనా అరిగే మాటేనా ఇది? ఆయన అంత ఘోరముగా శ్రమపడి, ఆయన అంత ఘోరముగా హింసించబడి, ఆయనంత ఘోరముగా శ్రమలలో ఉండిపోయి, ఆ శ్రమలు, ఆ బాధ, ఆ గాయములు, ఆ నింద, ఆ అవమానము, ఆ సిలువకు కొట్టి రక్తమంతా కారిపి రక్తం ముద్దలా అయిపోతే, అంత శ్రమ పడిన దానిని బట్టి ఆయనంట తృప్తి పొందాడంట. అంటే ఈ శ్రమ, ఇంత భయంకరమైన శ్రమ ప్రజల కోసం అనుభవించిన అంతలో ఏంటి ఆయన తృప్తి అనంటే, ఇక పాపములో ఉండకుండా ఏ మనిషి అయినా వాడు పవిత్రపరచబడి రక్షణ పొంది వాడు పరిశుద్ధంగా మార్చబడి నా రాజ్యములోనికి చేర్చబడతాడు. అందుకోసం నేను పడిన ఈ శ్రమ, ఈ శ్రమను బట్టి నేను తృప్తి పరచబడుతున్నాను అన్నాడు. హల్లెలూయా. ఏమైనా అసలు ఈ శ్రమలో బట్టి తృప్తి పరచబడ్డా? అమ్మయ్యా, ఇంత భయంకరంగా నేను హింసించబడ్డాను, నలిగిపోయాను, రక్తపు ముద్దలా మారిపోయాను, దీనిని బట్టి తృప్తి పరచుకున్నాడంట ఆయన. ఎవడైనా హింస గాని శ్రమ గాని పడితే ఇది నాకు ఎందుకు వచ్చిందని అంటాడు కదా. ఏ శ్రమైనా, ఏ బాధ అయినా, దుఃఖమైనా, ఆవేదన అయినా, నిందలైన, అవమానములైనా, భయంకరమైన వెక్కిరించే అపహాస్యపు తలంపులైన మాటలైనా, వీటన్నిటిని కూడా మనిషి ఏమాత్రం కూడా తీసుకోలేడు కదా. ఈ కాంట్ యాక్సెప్ట్. వచ్చిన వాటిలో ఏది కూడా మనిషి సహించలేడు కదా, భరించలేడు కదా. నాకే ఎందుకు వచ్చింది అనుకుంటున్నాడు కదా. ఒక్క 5 నిమిషాల పాటు నిందలు, శ్రమలు, అవమానాలు భరించలేని మనిషి లోకరక్షకుని వైపు చూచి ఏం నేర్చుకోవాలి? అన్ని శ్రమలు పడిన ఆయన ఆ శ్రమలను బట్టి తృప్తి పడ్డాడంట. లోకంలో మనుషులు శ్రమలను చూసి తృప్తి పడరు, నాకు ఎందుకు వచ్చిందని అడుగుతారు. కానీ దేవుడు మన కోసం వేదన పడి ఈ భయంకరమైన హింసను బట్టి తృప్తి పడ్డాడంట. ఎస్, ఇంతగా శ్రమ పట్టాన్ని బట్టి నేను సాటిస్ఫై అయ్యాను నా బిడ్డల కోసం అని అన్నాడు. అసలు దేవుడు ఈ కోణంలో తృప్తి పట్టవేంటి సార్? ఏదైనా ఒక అద్భుతమైన కార్యం జరగటం వల్ల, ఒకళ్ళు స్పాన్సర్ చేయటం వల్ల,
ఏదో మందిరం కట్టించడం వల్ల, దేవుని కోసం ఏదైనా సహాయం చేయడం వల్ల, దేవుని కార్యాలు ప్రజల మధ్యలో, అన్ని జనుల మధ్యలో, విగ్రహారాధికుల మధ్యలో, లేకపోతే ప్రభుని ఎరగని వాళ్ళ మధ్యలో సువార్త ప్రకటించే, ఆహా నా దాసుడు ఎంత గొప్పవాడు, నా బిడ్డ నా దాసురాలు ఎంత గొప్పది, నా బిడ్డలు ఎంత గొప్పవాళ్ళు, ఆ విషయంలో తృప్తి పడే వాళ్ళని చూసాము. కానీ అలా తృప్తి పడొచ్చేమో దేవుడు, కానీ ఈ రకమైన శ్రమలలో, ఇంత భయంకరమైన శ్రమలు అనుభవించి రక్తపు ముద్దగా మారి తృప్తి పడ్డం ఏంటి సార్? అది అసలు అదేం ఆలోచన సార్? మీకేమైనా అర్థమవుతుందా? యేసయ్య పడిన శ్రమలన్నిటి గురించి ధ్యానం చేసే మనసు ప్రతిరోజు ఉండాలి. ఎవ్రీ డే యు మస్ట్ బి బేర్ యువర్ క్రాస్ అండ్ ఫాలో జీసస్. నీ సిలువను నువ్వు ఎత్తుకొని రోజు నువ్వు ఆయన్ని వెంబడించాలి. నీ జీవితంలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఆయనే అవ్వాలి, ఇంకెవరు అవ్వటానికి వీల్లేదు. దెర్ ఇస్ నో ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ బికాస్ జీసస్ ఇస్ ద గాడ్. యేసు దేవుడు గనుక నీ జీవితంలో ఆయనే ప్రాముఖ్యమైన వ్యక్తిగా కనపడాలి. ప్రముఖమైనటువంటి దేవునిగా ఆయన నీ హృదయంలో ఉండాలి. హల్లెలూయా. ఏం సార్ వేదన నుందా? తృప్తిపరచబడ్డా? ఇలా శ్రమలన్నింటిని బట్టి ఆయన తృప్తిపరచబడ్డాడంట. నేనేమని ఆలోచించానంటే, దర్శనంలో ఆయన ఒక శిలువ మీద భయంకరమైన వేదనను అనుభవించి రక్తపు ముద్దలా మారిపోయిన ఆ శిలువ శ్రమలన్నింటినీ తన దేహం మీద మోపబడి ఆయన ఏ విధంగా మారిపోయాడు అదంతా ఆలోచిస్తూ ఈ మాటను ధ్యానం చేస్తా ఉన్నాను. అంత ఘోరమైన హింసలు పడి, అమ్మయ్య నా బిడ్డల కోసం ఇంత ఘోరమైన శ్రమ నేను అనుభవించినందుకు ఐఎమ్ సాటిస్ఫైడ్, నేను తృప్తిపరచబడ్డాను అంటున్నాడు దేవుడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇన్ని శ్రమల మధ్యలో నా దేవుడు తృప్తిపరచబడింది. ఎవరిని గురించి దేవుడు ఈ ఆలోచన, ఈ మాట ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాయించాడంటే, మన కోసమే అన్ని శ్రమలు అనుభవించాడు. మన కోసమే ఇంత వేదన, మన కోసమే. నేను ఆ మాట అలాగే కంటిన్యూషన్ చేస్తాను. తర్వాత సెకండ్ లైన్ చదవండి. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములు భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఆ మాట ప్రకటించేది ఎవరో తెలుసా? తండ్రి మాట్లాడుతున్నాడు అక్కడ తన కుమారుడు గురించి. ఏమని మాట్లాడుతున్నాడు? నీతిమంతుడైన నా సేవకుడు అంటే యేసు ప్రభు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత, అంటే తన్ను గుర్చిన జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును అని అన్నాడు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు నీతిమంతుడు. జీసస్ ఈజ్ ద రైచస్ గాడ్. నీతిమంతుడైన దేవుడు. దేవుళ్ళు అనబడినటువంటి వాళ్ళు, పేర్లు చెప్పుకుంటున్న వాళ్ళు ఈ లోకములో చాలా మంది ఉన్నారు. కానీ నీతిమంతుడైన వాడు, ఏ లోపము లేనివాడు, మహాపరిశుద్ధుడిగా ఉన్నవాడు, కోటాను కోట్ల మంది దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొలవబడుచు మానక రాత్రి మగలు స్తుతించబడుతూ దేవుడు అని చెప్పుకున్నవాడు, ఏ లోపము లేని వ్యక్తిగా ఉన్న ఒకే ఒక్కడు మన ప్రభు అయిన యేసు. There is no another person in heaven also, in the earth also. Hallelujah. పరలోకములోనే కానీ, భూమి మీద కానీ, భూమి కింద ఉన్న నీళ్ల యందు కానీ అటువంటి దేవుడు ఎక్కడ లేడు. అయితే ఆయన నీతిమంతుడైనటువంటి వాడు. అయితే దేవుడు భూమి మీద కొంతమంది గురించి సాక్ష్యం ఇచ్చాడు, నీతిమంతుల గురించి. ఇతడు నీతిమంతుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్గా చూస్తే అబ్రహాము, అతని గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు తెలుసా? అబ్రహాము నీతి గలవాడు, నీతిమంతుడు. నోవాహు నీతిమంతుడు, తన తరములలో నిందారహితుడు. దేవుడు కొంతమంది గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ సాక్ష్యాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఆమేన్. అంటే దేవుడు ఇచ్చే సాక్ష్యం గొప్పది. ఒక వ్యక్తి గురించి, ఒక పర్సన్ గురించి, భూమి మీద నిలిచిన మనుషుల్లో దేవుడు ఇచ్చిన సాక్ష్యం గొప్పది. ఈ పర్సన్ మంచోడు, ఈ పర్సన్ నీతి గలవాడు. అట్ ద సేమ్ టైం జాన్ చాప్టర్ 1 అనుకుంటా, 1వ అధ్యాయంలో యోహాను సువార్తలో చదవనక్కర్లేదు.
ఫిలిప్పు నతానియేలు కలుసుకొని నతానియేల్ని ఫిలిప్పు తీసుకొని వస్తున్నప్పుడు దూరం నుంచి యేసుప్రభు వారు నతానియేలును చూసి, ఇతడు ఆత్మలో కపటము లేనివాడు, ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు అన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఒక వ్యక్తి గురించి. ఆయన నీతిమంతుడు కనుక ఆయన తన పరిశుద్ధ రక్తంతో మనల్ని కడిగి మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. నీతిగా చేసినా, పరిశుద్ధులుగా మార్చినా మన శక్తి, మన బలము, మన సామర్థ్యం ఏమీ లేదు. సమస్తము యేసు కృప వలనే. సమస్తము ద గ్రేస్ ఆఫ్ గాడ్. సమస్తము దేవుని కృపే. ఆపాదించబడిన నీతి ఏదైనా ఉంది అంటే అది నీకు సంబంధించింది, నువ్వు స్వతహాగా సంపాదించుకున్నది కాదు. దేవుని ద్వారా మనకు ఆపాదించబడింది. దేవుని ద్వారా మనకు ఆపాదించబడింది. సో ఆయన నీతిమంతుడైనటువంటి వాడు. ఆయన ఏమంటున్నాడంటే జనుల దోషమును ఆయన భరిస్తాడు అంటున్నాడు. హల్లెలూయా. తండ్రి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు కుమారుడు గురించి అని అంటే, జనుల యొక్క దోషమును ఆయన సహిస్తాడు, భరిస్తాడు. అంటే మానవులు కలిగిన దోషములు ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ పరిహరించుటకు శక్తి గలవాడు ఆయన నా కుమారుడు. ఆయన తన గురించిన జ్ఞానము చేత అన్నాడు. అసలు ఈ వాక్యాన్ని వివరించడం ఎంత కష్టమో తెలుసా అండి. తనను గూర్చిన జ్ఞానము చేత జనులను పరిశుద్ధులుగా లేక నీతిమంతులుగా తీరుస్తాడంట. వారిని అనేకులను నిర్దోషులుగా చేస్తాడు. ఆయనను గురించిన జ్ఞానం అవసరం సంఘానికి. ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఎస్టర్డే నైట్ శుద్ధీకరణ ఆరాధనలో అదే చెప్పాను. అసలు యేసు ఎవరో మనకు అర్థం కావాలి పూర్తిగా. నువ్వు ఫోటోల్లో మరియమ్మ తల్లి పక్కన పెట్టుకుని ఎట్లా దిగిన ఫోటో ఆయన కాదు యేసు ప్రభు. హల్లెలూయా. రోడ్లమ్మట పోతున్నప్పుడు కొంత సంస్థల వాళ్ళు కట్టారు బొమ్మలు, వాళ్ళు కాదు. నేను పలుమార్లు మొత్తుకుంటున్నాను, జీసస్ ఈజ్ నాట్ లైక్ దాట్. జీసస్ ఈజ్ సంథింగ్ మోర్, ఇన్ఫైనైట్, అనంతం. ఆయన నువ్వు తీసుకొచ్చి ఏ బొమ్మలో కూడా నువ్వు కూర్చోబెట్టలేవు. బికాస్ హీ ఈజ్ ద ఆల్ఫా అండ్ హీ ఈజ్ ఒమేగా. ఆయనే ఆది, ఆయనే అంతము. నీ కొరకు శిలువ శ్రమలన్నిటినీ భరించి నీ కొరకు నిన్ను నిర్దోషులుగా చేయడానికి ఆయన దోషములు భరించాడంట. హల్లెలూయా. జాన్ చాప్టర్ ఐ థింక్ ఇట్ ఈస్ 3. యోహాను సువార్తలోకి వద్దాం ఒకసారి. ప్లీజ్ రీడ్ ఇట్. చాప్టర్ 1 verse 35. మర్నాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరు నిల్చుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు Behold the Lamb of God. ఇదిగో దేవుని గొర్రె పిల్ల అనండి అందరూ. చెప్పండి, అందరు చెప్పండి. అంటే ఈ గొర్రె పిల్లను గురించి అనగా యేసును గురించి, ప్రభు అయిన యేసును క్రీస్తు ప్రభువారిని గురించి యోహాను గారు ప్రవచనాత్మకంగా చెప్పిన మాట. Behold the Lamb of God. ఇదిగో దేవుని గొర్రె పిల్ల. ఎందుకు ఈ దేవుని గొర్రె పిల్లగా ఉన్నాడు ఆయన ఈ లోకంలో? మానవులకు కలిగినటువంటి ప్రతి దోషము, పాపములన్నిటి నుంచి, అతిక్రమం నుంచి, జన్మ పాప కర్మ పాపముల నుంచి దేవుడు ప్రజలను విడుదల, విమోచన కలుగు చేయటానికి ఆయన ఒక గొర్రె పిల్లగా చెప్పబడ్డాడు. హీ ఈజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. దేవుని గొర్రె పిల్ల. జనుల దోషములను తీసివేసి తనకున్న అనుభవ జ్ఞానము చేత దోషులను నిర్దోషులుగా చేయగల దేవుడు. దోషము కలిగిన వారి దోషములు క్షమించి ప్రాయశ్చిత్తం ఆయనే చేసి పరిశుద్ధులుగా మార్చి నిర్దోషులుగా చేయగలడు. ప్రపంచంలో దోషుల్ని నిర్దోషులుగా చేయగలిగిన దేవుడు ఒక్కడే. కానీ నిర్దోషుల్ని దోషులుగా చేసే వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు, లేరా? దోషిని నిర్దోషిగా తీర్పు తీర్చి బయటికి తీసుకొచ్చేవాళ్ళు ఈ లోకంలో, మానవుల్లో దొంగ తీర్పులు తీర్చేవాళ్ళు లేకపోలేదు. అది భూ సంబంధంగా భౌతిక సంబంధమైనది. అదే ఆత్మ సంబంధమైనది చూస్తే నిర్దోషులను దోషులుగా చేరుతాడా, దోషులు నిర్దోషులుగా చేస్తాడా? దోషులనే
నిర్దోషులుగా తీర్పు తీర్చగలిగి వారిని పరిశుద్ధులుగా చేయగలిగినటువంటి వాడు ఒక్కడే, మన ప్రభువును రక్షకుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ లోక పాపములన్నింటినీ మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మానవులకు కలిగిన ప్రతి పాపము నుంచి విడుదల కలుగు చేయుటకు ఆయన గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఇఫ్ యు వాంట్ టు రీడ్ లూక్, I think it is Matthews. Yes, Matthews chapter 1, the book of Matthews. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21. ఆమె ఒక కుమారుని కనును, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. నా వైపు చూడండి. రక్షించు, యేసు రక్షించును అనండి. పాత నిబంధన నా వైపు చూడమని చెప్పి అందరినీ. పాత నిబంధన గ్రంథములో యెహోవా రక్షణకర్త, యెహోవా దీనులను రక్షించువాడు, రక్షణ 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 అని వచ్చిన చోట నెలను హిబ్రూ పదం ఏముంటుందో తెలుసా? యాషువా అని ఉంటుంది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరుద్దాం. ఏమనుంటుంది? ఎక్కడ స్పందించాలో కూడా తెలియట్లేదు. యాషువా రక్షణ దుర్గం, ఆశ్రయపురం, రక్షణిచ్చువాడు, ఆయనే రక్షణ అని అర్థం. పాత నిబంధనలో పలుచోట్ల రక్షణ అనే మాట గురించి ఎన్ని సందర్భాలు, కొన్ని వందల వేల సందర్భాల్లో రాయబడి ఉన్నది. అంటే యాషువాగా మరుగై ఉన్న రక్షణకర్తయగు గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూస్తూ శ్రద్ధగా వాక్యం వినండి. ఆ రక్షకుని గురించి చెప్పబడిన మాట ఏంటంటే, దేవదూతల ద్వారా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని అన్నాడు. కనుక యేసు అంటే ఏంటి? రక్షకుడు. క్రీస్తు అంటే ఎవరు? అభిషిక్తుడు. మానవులందరినీ రక్షించుటకు పాత నిబంధన గ్రంథములో పరిచయమై మరుగై ఉన్న ఆ యాషువ లేకపోతే యేసయ్య ఎవరై ఉన్నారు? ఆ రక్షణకర్త అయిన దేవుడు కొత్త నిబంధన కాలంలో క్రీస్తుగా మనకి ప్రత్యక్షమై మానవులందరికీ కూడా రక్షణ భాగ్యాన్ని ఆయన రక్తము ద్వారా కలుగు చేశాడు. హల్లెలూయా. సో ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ ఉమెన్, ఆల్ ద పీపుల్ ఆర్ క్లెన్స్డ్ బై ద హోలీ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ రక్తంతో మానవులందరికీ ప్రక్షాళన, క్షమాపణ ఉన్నది. దేర్ ఇస్ నో అనదర్ బ్లడ్. అంత చెప్పండి, విమోచించువాడు యేసయ్య అనండి. హల్లెలూయా. సరే, ఆ విమోచించే యేసుక్రీస్తు ప్రభువారి గురించి లేఖనంలో ఏమని తెలియజేస్తున్నాడంటే, దోషులను నిర్దోషులుగా తీర్చువాడు. ఇన్ని శ్రమలు అనుభవించేసి, ఇంత శిక్షను భరించి, ఎంత వేదన భరించి, ఎన్ని అవమానాలు సహించినటువంటి ఆయన తాను పొందిన శ్రమల చేత ఆయనే తృప్తిపరచబడ్డాడంట. ఈజ్ సాటిస్ఫైడ్. ఆ మాట నన్ను పట్టుకుంది హృదయాన్ని. ఇంత శ్రమ, ఇంత వేదన పడినందుకు బాధపడకుండా అయ్యో నాకేంది ఇంత వేదన అని అనకుండా తృప్తి పడ్డాడంట. ఇక్కడ కూర్చున్న మీలో అసలు భారం ఉందా? అసలు ఆత్మల భారం కానీ, సేవా భారము కానీ, ప్రార్థనా భారము కానీ, సువార్త భారము కానీ, ఇలాంటి భారాలు ఏమి లేకపోతే మీరు ఏదో రక్షణ కేవలం పొందారని అర్థం తప్ప దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఏంటి ఉపయోగం మీ వల్ల దేవునికి? ఏదైనా ఉపయోగం ఉండాలి అంటే నువ్వు దేవుని కొరకు నిలబడిన వ్యక్తివైతే, ఎంత శ్రమలో నేను దేవుని కొరకు నిలిచినట్లయితే నువ్వు దేవుని బిడ్డ. హల్లెలూయా, ఆమేన్ అని చెప్దామా? ఓకే. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శ్రమలన్నిటిలో పరిశుద్ధ గ్రంథములో యెషయా గారు వర్ణించిన విధానాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఆయన పడిన శ్రమలన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి దర్శన రీతిగా. Can you read it? The prophet of Isaiah chapter 63, the book of Isaiah chapter 63 verse 1, 2. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవరు? రక్తవర్ణ వస్త్రము అనండి. రక్తవర్ణ వస్త్రము అనండి. ఇంతమంది ఉన్నారు, 2 సార్లు చెప్పినా నోరు పరితీసి పలకట్లేదు. ఏమిందండి మీరు అసలు? ఏ వాక్యం పలికితే ఏమన్నా అపరాధం అవుద్దా? ఏం చెప్పానండి?
మరి గట్టిగా చెప్పండి. మరి ఇంతకుముందు ఆ సౌండ్ ఏమైంది? అందరూ చెప్పండి. రక్తవర్ణ వస్త్రము. ఈ రక్తవర్ణ వస్త్రాన్ని గురించి ప్రవక్త అయినటువంటి యెషయా గారు ప్రభువుకి పోల్చి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన ఆ శిలువ శ్రమలన్నిటిలో అంత భయంకరమైన వేదన పొంది హింస పొందుతుంటే దాన్ని ఒక వస్త్రంగా చెప్తున్నాడు ఇక్కడ. హి కంపేర్డ్ రెడ్ క్లాత్, ఒక రక్త వర్ణముగా ఎరుపు వస్త్రానికి పోల్చుతున్నాడు. అసలు ఆ గాయాలన్నీ వస్త్రంగా చెప్తున్నాడు. అంటే దర్శన రీతిలో యెషయా గారు చూసినటువంటి ఆ వస్త్రం ఏంటంటే ఎన్ని గాయాలు, అవన్నీ ఏంటి గాయాలు. బాగా యేసుక్రీస్తు ప్రభు వారిని రోమ ప్రభుత్వ సైనికులు ఆయన్ని హింసించి, బాగా హింసించి షివరింగ్ అయిపోతున్నాడు ఆయన. అసలు ఈ దేహంలో ఒక్క చోట కూడా ఖాళీ లేకుండా దున్ని పారేశారు, హింసించారు. అసలు ఏం చెప్పాలో దాన్ని, ఆయన దేహం అంతా కూడా గాయాలతో నింపేశారు, ఎక్కడా కూడా ఖాళీ లేదు. అంత హింసించి ఏ మనిషిని కూడా 39 కొరడా దెబ్బలు విధించినప్పుడు అంత ఘోరంగా ఎవరు హింసించరు. కానీ యేసు ప్రభు వారి విషయంలో అంత క్రూరంగా వాళ్ళు ప్రవర్తించారు రోమా ప్రభుత్వ సైనికులు. తీసుకొచ్చి పిలాతు దగ్గర నిలబెడితే అక్కడ ఒక మాట ప్రతి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఏంటంటే ఇదిగో ఈ మనుష్యుడు అని ఉంటుంది. బిహోల్డ్ దిస్ మ్యాన్ అని ఉంటుంది. అంటే ఏంటి, ఎందుకు అలా రాయించాడు తెలుసా? ఆయన మనిషి రూపంలో ఉన్న దేవుడు ఆయన నీ కొరకు ఇంత శ్రమ అనుభవిస్తాడు అన్న ఒక ఇన్ఫర్మేషన్ మనకు తెలియచేయటానికి అందులో ప్రభువును గురించి ఆ మాట అద్భుతంగా రాయించాడు. బిహోల్డ్, సీ దిస్ మ్యాన్. అక్కడ పిలాతు యేసు ప్రభువుని అంత హింసించడాన్ని చూసి, నాకు తెలిసి నేను అనుకుంటున్నాను రోమా ప్రభుత్వ సైనికులను కూడా, రోమా సైనికులను కూడా ఒకవేళ ఆయన హెచ్చరించి ఉండొచ్చు, గద్దించి ఉండొచ్చు. ఎలా హింసించారండి, ఎలా చేశారండి, ఎలా అయిపోయాడు? ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 53లో ఎలా ఉంది? ఆయనను మనము చూచి ఆపేక్షించుటకు సొగసైనను సురూపమైనను లేనివానిగా చేసేసారంట. సొగసు లేదు, చూడటానికి సురూపము కూడా లేదు, అంత ఘోరంగా హింసించారు. ఆయన చూడటానికి చూడలేకపోతున్నారు. ఆయన వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన వ్యక్తిగా మారిపోయాడంట. ఎందుకు? బికాస్ ఆఫ్ యువర్ సాల్వేషన్. నీ రక్షణ కొరకు, మన రక్షణ కొరకు అంత ఘోరమైన బలమైన ఎప్పుడు సహించలేని భరించలేని ఆ గాయాలన్నీ, ఆ దెబ్బలన్నీ భరించాడు. వై? బికాస్ ఆఫ్ యువర్ సాల్వేషన్. అంత చెప్పండి. నా రక్షణ కొరకు యేసయ్య ఘోరమైన శిలువ శ్రమలు అనుభవించాడు. ఒకసారి దర్శనంలో ఆయన చూడు. నా చెవుల్లో ఆయన మాట్లాడిన పదం ఏలి 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 అని వినబడుతుంది. గాయాలన్నీ దేహం మీద ఉన్నాయి కదా, ఎక్కడ ఖాళీ లేకుండా లోతైన గాయాలు ఉన్నాయి కదా. రక్తము స్రవించి స్రవించి ఎండిపోయింది శిలువ మీద. ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటల వేళ ఆయన ప్రాణం పెట్టాడు కదా. అంతకు ముందు వరకు ఎంత శ్రమ అనుభవించాడో తెలిసి, ఎన్ని గంటలు, పొద్దున ఉదయం 9 గంటలకు ఆయన సిలువ వేస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ సిలువ మీద ఉన్నాడు. నేను దాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నా ఆత్మలో తట్టుకోలేకపోయాను, ధ్యానం చేయలేకపోయాను. అమ్మో, ఉదయం 9ంటికి సిలువ వేస్తే మధ్యాహ్నం 3 గంటల దాకా దేని మీద బేస్ అయ్యి ఆయన వేలాడుతూ ఉన్నాడు చెప్పండి? రివరేషన్ ఉంటేనే చెప్తారు. రెండు కాళ్ళకి ఒకటే మేక. చాలా మంది చరిత్రకారులు చెప్తున్నారు పిల్లరా, ఏమని చెప్పారు తెలుసా? అక్కడ రోమా ప్రభుత్వ సైనికులు మిగతా ఇద్దరు దొంగలకు కూడా ఏ చెయ్యికి ఆ చెయ్యి, ఏ కాలుకి ఏ కాలు సపరేట్ మేకులు కొట్టారంట. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి ఒక మేక్ మిస్ అయింది అని చెప్పేసి అన్న చరిత్రలో అందరూ చెప్తుంటే నేను కూడా విన్నాను. నిజమేనేమో అనిపించింది. ఆ రోమా ప్రభుత్వ సైనికుడు 2 చేతులకు మేకులు కొట్టిన తర్వాత ఇంకో దానికోసం కొట్టి చూస్తుంటే 2 ఇంక లేవండి, ఒకటే ఉందనంటే ప్రభు అన్నాడంట, నా 2 కాళ్ళు ఒకదాని మీద ఒకటి పెడతాను, నువ్వేమి టెన్షన్ పడకు, ఇబ్బంది పడకు, నీకేమి ఇబ్బంది రాదు, ఇగో నేను అవకాశం ఇస్తున్నాను, చెయ్యి రాని పట్టమని దేవుడు అవకాశం ఇచ్చాడంట. నీ రక్షణ ఎంత విలువైందో నీకేమైనా అర్థమవుతుందా?
మన ఇష్టం వచ్చినట్టు బతకటానికి బాప్తిసం తీసుకుంది. దీని వెనక కల్వరిగిరి శిలువలో శ్రమలన్నీ దాగి ఉన్నాయి. He died for our sins. He bared our sins. Hallelujah. సైతాను రక్షణ పొంది బాప్తిసం పొంది ఇష్టం వచ్చినట్టు బతకటానికి ఎలాగైనా తీసుకోవచ్చు అని తీసుకోవాలి. ఏంటది? మన ఇష్టమా? నేను ఇందాక బైక్ మీద వస్తున్నప్పుడు నాకు స్వరం వినబడుతుంది వాక్యంలో నుంచి. వర్డ్ బికేమ్ ఫ్లెష్, వర్డ్ బికేమ్ ఫ్లెష్, వర్డ్ బికేమ్ ఫ్లెష్ అని వినబడుతుంది. హల్లెలూయా. ఏంటో తెలుసా? వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించి వచ్చాడు. వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించి వచ్చాడు. దాని గురించే బోధించి వాళ్ళ ఆ శరీరాన్ని ధరించి వచ్చిన ఆ దేవుడు తన పరిశుద్ధ దేహమందు భయంకరమైనటువంటి శిలువ శ్రమలన్నీ అనుభవించాడు. శ్రమలన్నీ అనుభవించి శిలువలో నలిగిపోయి ఒక రొట్టెగా నీ ముందుకొచ్చాడు. ఒక రొట్టెగా నీ ముందుకొచ్చి, దిస్ ఈజ్ మై ఫ్లెష్, నిత్య జీవము కొరకైన నా శరీరం ఇదిగో తీసుకోమని చెప్పాడు. ఒక్కసారి నీ పాత జీవితాన్ని ఆలోచించుకో. మార్పు ఉందా? పాత జీవితానికి ఇప్పటి జీవితానికి మార్పు వచ్చిందని నీకు అర్థమైందా? పోనీ అది నీకు అర్థమైంది అంటే నువ్వు ఎదిగావని అర్థం. అది ఇంకా అర్థం కాలేదంటే నువ్వు ఇంకా ఎదగలేదు, ఇంకా పాలు తాగే పసిపిల్లోళ్ళలాగా ఉన్నావని అర్థం. పసిపిల్లోడన్నా పాలు తాగు, నువ్వు మంచినీళ్ళే తాగుతున్నావని అర్థం. వర్డ్ బికేమ్ ఫ్లెష్, వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించి వచ్చాడు. ఆ శరీరములో నీ నిత్య జీవం ఉన్నది. ఓ దైవజనుడు నాకు ఇలా చెప్పాడు. ఏమనంటే, అన్నగారు, యేసుక్రీస్తు ప్రభు వారు పాత నిబంధనలో యెహోవాగా కనబడ్డారు, కొత్త నిబంధనలో రక్షకుడిగా పరిచయం అయ్యారు. అయితే ఆయన అసలు ఎలా వచ్చాడు అనే ఒక మాట, ఒక సందర్భం వచ్చి డిస్కషన్ చేసుకున్నాం. ఒక నలుగురు సేవకులు, నలుగురు సేవకులు. ఆ సేవకుడు ఏం చెప్పాడంటే డిస్కషన్, తండ్రి ఆత్మపూర్ణుడై ఉన్నాడు, అగ్ని స్వరూపుడై ఉన్నాడు. ఫాదర్ ఈజ్ లైక్ ఎ ఫైర్ అండ్ ఎ సోల్. తండ్రి ఆత్మయ్య ఉన్నాడు, అగ్ని స్వరూపుడై ఉన్నాడు. ఇది ఫాదర్. ఆయనలోనే కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుణ్ణి తనలో నుంచి బయటికి తీసి అలా నిలబెట్టి పక్కన ఉంచాడు. ఇప్పుడు చెప్పండి, ఈయనలో ఆది యందు వాక్యం ఉండెను, అంటే ఆదిలో తండ్రి ఉన్నాడు, తండ్రిలో వాక్యం ఉంది, వాక్యమైన దేవుడు పక్కకు వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనను గురించినటువంటి వాక్యం ఏంటో యెషయా 44:6 రాత్రి ధ్యానం చేశాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ఆయన ఎవరో తెలియజేశాం. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట మీ దృష్టికి తెచ్చానంటే, ఇన్ని శ్రమలన్నీ అనుభవించడానికి, చూడటానికి ఎలా ఉన్నాడు? వ్యాధి నొందినవాడిగా, వ్యసనాక్రాంతుడిగా, దుఃఖం మరి వేదన నొందుతున్న వ్యక్తిగా, దోషములన్నీ భరించుతున్న వ్యక్తిగా కనపడ్డాడు. ఆ దోషాలన్నీ భరిస్తూ తృప్తిపడుతున్నవాడిగా, తృప్తి పరచబడుచున్నవాడిగా కనపడ్డాడు. దోషులను నిర్దోషులుగా చేయవాడిగా కనపడ్డాడు. మానవుల పాపములన్నీ మోపబడి ఆయన మీద, మరి ఆ దోషాలన్నీ ఆయన మీద మోపబడి ఆయన మోపబడిన వాడుగా కనపడుతున్నాడు. వ్యాధి నొందిన వాడిగా కనపడుతున్నాడు. శ్రమలు పడుతున్న వాడిగా కనపడుతున్నాడు. ఘోరమైన గాయాలతో వేలాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయనంట అనాదిలో యెహోవా. ఎవరైనా ఆయన ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయుల ముందు నడిచినవాడు. ఎవరు? సిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చిన ఈ దేవుడు ఇశ్రాయేలీయుల ముందు నడిచినవాడు. ఎక్కడ నడిచినవాడు? మేఘములో నడిచినవాడు. ఆయన గురించి, యేసుప్రభు వారి గురించి తండ్రి ఏం సాక్ష్యం ఇచ్చాడో తెలుసా? నేను మీకు ఇప్పుడు చెప్తే మీకు బుర్ర పిచ్చెక్కిపోవాలి అసలు. కానీ ఎందుకంటే స్క్రిప్చర్ అంత పవర్ఫుల్. హల్లెలూయా.
కెన్ యూ రీడ్ ఇట్? ఎక్సోడస్ చాప్టర్ 23 వర్స్ 20. ఎక్సోడస్ చాప్టర్ 23 23-20 అదిగోండి. అది యేసుక్రీస్తు ప్రభువారి గురించి తండ్రి అయిన దేవుడు మోషేతో తెలియజేస్తున్నటువంటి మాట. 23-20 చదవండి. ఇదిగో చూడండి, త్రోవలో నిన్ను కాపాడి. నేనేమన్నానంటే ఒకసారి చూడండి, తర్వాత చదువుతారు. యేసు ప్రభు వారి గురించి మాట. ఆయన ఇన్ని శ్రమలన్నీ భరిస్తున్నాడు కదా, శిలువ మీద వేలాడుతున్నాడు కదా, ఏమి చేత కదా, ఏం చేయలేడా? ఆయన ఒక్క మాట చెప్తే కొన్ని కోట్ల మంది దేవదూతలు రారా? ఆయన కాపాడరా? మాట్లాడండి అందరూ, అమ్మా మాట్లాడండి, కూర్చొని ఖాళీకి కూర్చోకుండా జస్ట్ వినండి, వినటమే కాదు మాట్లాడండి, కొంచెం సమాధానం చెప్పండి. ఆయన ఆజ్ఞాపిస్తే దేవదూతలు 72,000 మంది దేవదూతలు వస్తారంట ఒక్కసారిగా. 12 సేనా వ్యూహములు, ఒక వ్యూహానికి 6,000 మంది దేవదూత సైన్యం, 72,000 మంది, 6 పన్నెండులు 72,000 మంది సైనికులు లేక దేవదూతలు వచ్చి ఆయన్ని కాపాడతారంట. ఆయన పక్షాన్ని నుండి పోరాడతారంట. అసలు అవసరమైతే పరలోకం మొత్తం దిగుద్ది. దేవుని స్తోత్రం. మరి ఇంత సామర్థ్యం కలిగిన ఆయన శ్రమలు అనుభవిస్తూ గొర్రెపిల్లగా వేలాడుతున్నాడు కదా సిలువలో. ఆ దేవుడేనా ఈయన అనిపిస్తుంది. ఏ దేవుడు? ఇశ్రాయేలును యెహోవాగా నడిచిన ఆయనేనా ఈయన? చదవండి. ఇదిగో త్రోవలో మిమ్మల్ని కాపాడి. ఆగండి. ఎవరిని కాపాడటానికి? ఇశ్రాయేలీయులందరినీ కాపాడువాడు. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారిని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఆయన నిన్ను కాపాడువాడు. పాత నిబంధనలో యెహోవాగా చెప్పబడుతున్న యేసయ్య ఎలాంటి వాడని తండ్రి చెప్తున్నాడు, అది చెప్తున్నాను. యేసయ్యను గురించి తండ్రి ఏం చెప్తున్నాను. ఆమేన్. చదవండి. ఇది రెండో మాట. మొదటి మాట ఏమన్నాడు? మిమ్మల్ని కాపాడేది ఆయనే. హల్లెలూయా. యేసుప్రభు వారి గురించి చెబుతున్నాడు, మిమ్మల్ని కాపాడేది ఆయనే. హల్లెలూయా. ఎవరు కాపాడేది? యేసయ్య. అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత రెండో మాట ఏమన్నాడు? ఆయన సన్నిధిలో వెంటనే జాగ్రత్త చెప్పాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మీరు జాగ్రత్తగా, ఆయన మీతో వస్తున్నాడు, ఆయన సన్నిధిలో మీరు నడుస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండాలి అని తండ్రి మోషేకి చెప్తున్నాడు యేసయ్యను గురించి. ఏమన్నాడు? ఆయన మాట మీరు వినాలి. తండ్రి చెప్తున్నాడు యేసయ్యను గురించి, ఆయన మాట మీరు వినాలి. తర్వాత ఏమన్నాడు? ఆయనకి ఏమి రేపొద్దు? ఇశ్రాయేలు చేసిన పని ఏంది? కోపం మాటికి రేపుతూ వచ్చారు, దేవుని కోపానికి బలయ్యారు. ముందే దేవుడు చెప్పాడు తండ్రి, ఆయనకు మీరు కోపం రేపొద్దు. మరి ఎంతమంది ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న మీరు మీ క్రియల ద్వారా దేవుని కోపం తెప్పించుకుంటున్నారు? మానకుండా క్రియలు లోకాన్ని వదిలిపెట్టవు, అపవిత్రమైన వదిలేవు, చెడ్డవాటిని వదిలేవు, మోసకరమైన వదిలేవు, అబద్ధాలు వదిలేవు, ఆశలు శరీరేచ్ఛలోకి అన్ని వదిలేవు. అవన్నీ కొనసాగుతూనే ఉంటాయి. అయినా దేవుడు క్షమించాలంటావు. ఎట్లా క్షమిస్తాడు? సరే, క్షమించే దేవుడే అనుకుందాం. ఆ క్షమించే దేవుడిని ఎలా పరిచయం చేస్తున్నాడు దేవుడు? పాత నిబంధనలో ఆయనే కొత్త నిబంధనలో వచ్చాడు యేసు ప్రభువుగా. ఆయన ఎలా చూద్దాం. చదువు. తర్వాత ఏమన్నాడు? యెషయా గ్రంథం 53 అక్కడ ఉంది, ఆయన మీ అతిక్రమములను పరిహరించడు. చెప్పండి, ఏమనుంది? ఎవరి అతిక్రమాలు? ఓ ఇశ్రాయేలీయులారా, మీ అతిక్రమాలు ఆయన పరిహరించడు. మరి 53వ అధ్యాయం యెషయా గ్రంథం 5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష
అతని మీద పడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ ఏమనుంది? మీ అతిక్రమాలను ఆయన క్షమించిననుంది పాత నిబంధనలు. తండ్రి చెప్తున్నాడు మోషేతో. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఎట్లుంది? ఆయన చేయబోయే కార్యం యెషయా గ్రంథంలో ఉంది కదా, ఆ చేయబోయే కార్యం అనమాట అది. దాని గురించి ఏం చెప్పాడు? మీ అతిక్రమాల కోసం ఆయన గాయపడతాడని ఉంది. ఎవరి కోసం? మన అతిక్రమముల కోసం ఆయన గాయపరచబడతాడని ఉంది. పాత నిబంధనలోనేమో కోపం రేపొద్దు అన్నాడు, ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండమన్నాడు. మీ అతిక్రమాలు ఆయన క్షమించడు అన్నాడు. మిమ్మల్ని కాపాడేది ఆయనే అన్నాడు. అదే పాత నిబంధనలో క్రీస్తుకు చేయబోయేటువంటి ఆ త్యాగాన్ని గురించి యెషయా 53లో ఏమని ప్రవచించాడు? మీ అతిక్రమాలన్నిటి కోసం ఆయన గాయపరచబడతాడు, మీ పాపాలన్నీ ఆయన మీదేసుకుంటాడు, మీ దోషాలన్నీ ఆయన క్షమిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలో చూపబడిన ఆ దేవుని యొక్క లక్షణములన్నీ ఎంత ఫైర్గా, ఎంత భయంకరంగా ఉన్నాయో, కొత్త నిబంధనలో అంత దయగా, అంత ప్రేమగా, అంత ఆదరణగా క్షమించేటట్టు కనపడుతున్నాయి. ఎందుకోసం? అదే పాత నిబంధన స్వభావం కొత్త నిబంధనలో కనుక ప్రభు చూపితే ఈ రోజున మనందరికి రక్షణ కాదు కదా, మొత్తం పోయేవాళ్ళం. ఇప్పుడు పాత నిబంధనే అయితే నేను పలుమార్లు చెప్తా ఉంటాను, ఈ పాటికి నువ్వు ఎన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా నీ పాపానికి శాశ్వత ప్రాయశ్చిత్తం దొరికేది కాదు కదా ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు నువ్వు రిడీమ్ అయ్యావు, విడుదల చేయబడ్డావు, నీ పాపాల కొరకు వెల చెల్లించబడింది. హల్లెలూయా. చదవండి నిర్గమ 23:20లో. తర్వాత ఏమన్నాడు? పరిహరించడు, జాగ్రత్త అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవరి నామం అది? అసలు తండ్రి నామం ఏంటి చెప్పండి? ఎన్నని చెప్తాం? యాష్వా, యకదేష్, యెహోవా హోసిన్, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా ఈరే, ఎలోహిం ఎల్షదాయ్. ఎన్నని చెప్తాం? పేర్లన్నీ ఆయనయే. దేవుని స్తోత్రం కలుగు. ఇంత మహా గొప్ప దేవుడైనటువంటి మన ప్రభువు పాత నిబంధన గ్రంథములో యెహోవాగా పిలువబడ్డాడు. నా నామము ఆయనకున్నది అని ఎవరు చెప్పారు? తండ్రి మోషేతో చెప్తున్నాడు. మీ ముందర నడిచే అతను, ఆయన పేరు యెహోవా. నా నామం ఆయనకున్నదంటే దాని అర్థం మరి ఈ నామం ఏంటి అని చెప్తున్నాను నేను. బాధపడిందా? బాధపడుతోందా? నా నామం ఆయనకున్నది అని చెప్పింది యెహోవా దేవుడు. ఎవరి గురించి చెప్పాడు? యేసు ప్రభువుని గురించి. ఎవరితో చెప్పాడు? మోషేతో. ముగ్గురుగానే ఉన్నారు కానీ ఒకటే చెప్తున్నాను, ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాను. అర్థమయ్యే రెవల్యూషన్ వచ్చిందా లేదా మీకు? ఆ ముగ్గురే ఒక్కడుగా పనిచేస్తున్నాడు, ఒక్కడే ముగ్గురుగా పనిచేస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పాను. నువ్వు ముగ్గురు వేరువేరుగా చూడబాక. ఇప్పుడు ప్రాణ, ఆత్మ, దేహములు కలిస్తే నువ్వు నేను. అంతేగాని ప్రాణం చరణ్, ఆత్మ చరణ్, ఏంటి దేహం చరణ్ అని ముగ్గురా? 3 పేర్లు ఉన్నాయా? ముగ్గురు కలిసి ఒక పేరే ఉందా? ఒక దేహమే ఉందా? హల్లెలూయా. అది ఆయన పేరే సైన్యములకు అధిపతి యెహోవా. ఆయనే రక్షకుడుగా ఈ లోకములోకి వచ్చి మానవులందరి పాపములన్నీ భరించాడు, సహించాడు, నీకు విమోచన ఇవ్వటానికి. ఈ రక్షణ విలువ నీకు ఎప్పుడు అర్థం కావాలి? ప్రభు ఇచ్చిన దర్శనం గురించి, ప్రత్యక్ష గురించి చెప్తున్నాను. యేసు ప్రభు వారు శిలువ మీద వేలాడుతున్నాడు. ఆ వేలటానికి ముందు ఆ చేతులను లాగి ఆ చెక్కకేసి కొడుతున్నారు. 6 inches ఉంటుంది అనుకుంటా, అది మేకు ఒక్కొక్కటి 6 or 7 ఉంటుంది. దాన్ని 2 అరచేతుల్లా సుత్తి పెట్టి కొడుతుంటే అంత భయంకరమైనటువంటి హింస, ఆ బాధ పడుతున్నప్పుడు ఆయన వారిని దూషించకుండా, వారిని శపించకుండా, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అనే మాట ఆ పెయిన్లో ఈ లోకంలో ఎవడైనా అనగలడా? సరే,
ఈ 2 చేతులకి వేసేసారు సిలువ, 2 కాళ్ళకి వేశారు. సిలువకి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతుంది. ఇప్పుడు ఆ భారమంతా ఆ మేకులు పట్టి ఉన్నాయి కదా, వాటి మీదే ఈవినింగ్ 3 వరకు కూడా అంత భయంకరమైన వేదన ఆ సిలువ మీద ఆయన పడుతూనే ఉన్నాడు, పడుతూనే ఉన్నాడు. అన్ని గంటలు భరించినటువంటి మామూలు విషయం కాదు. ఒకసారి మీ కాలు మీద ఇంత పెద్ద బండ పడింది అనుకుందాం కాసేపు. అది కాలు మీదే ఉంది, నువ్వు తీయటానికి ప్రయత్నం చేస్తావా లేదా? వెంటనే నిమిషాల మీద, సెకండ్స్లో, నిమిషాలు కూడా కాదు, సెకండ్స్లోనే ఉంది. ఎందుకు? పచ్చడైపోతుంది అవతల, ఘోరమైనటువంటి హింస జరుగుతుంది దేహానికి. ముందు అర్జెంటుగా తీసేసుకోవాలి. అంతకంటే 1000 రెట్లు సిలువ మీద మేకులతో వేలాడుతున్నాడు ఆయన. ఉదయం 9 గంటలకు సిలువ ఇస్తే 3 గంటల దాకా ఎన్ని గంటలు చెప్పండి? 8 అవర్సా? 10, 11, 12, 13, 14, సారీ, అది 11, 12, 1, 2, 6 అవర్స్. ఆ మేకుల మీదే అంత ఘోరంగా ఆయన వేలాడుతున్నప్పుడు నాకు కనబడింది ఏంటో తెలుసా? దర్శన రీతిగా ఆ భయంకరమైన ఆ శ్రమలో, ఆ వేదనలో ఇన్ని కోట్ల మంది యొక్క రక్షణ చూసి ఆయన దాని అంతటిని భరించి తృప్తి పొందాడు. పోనీలే, నేను ఇంత హింసపడినా నా ప్రజలు రక్షించబడతారని. రక్షణ నీకు ఆయన ఎన్ని శ్రమలు అనుభవిస్తేనే వచ్చింది. నువ్వు ఏట్లో మునగటానికి వచ్చి నేను మునిగి వచ్చేసాను అనే దానికి కాదు ఇది కాదు. నీ రక్షణ వెనుక కొన్ని వేల గాయములు, హింస దాగి ఉంది, గొప్ప పెయిన్ దాగి ఉంది. హల్లెలూయా. సో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శ్రమలన్నిటిని గురించి యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని మరొక్కసారి ఆ అధ్యాయాన్ని తెరుద్దాం అందరం కూడా. 63 చదివాక ముందు చదివిన తర్వాత మళ్ళీ 53కి వద్దాం. 63లో 2. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి, నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి. ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కితిని, జనములలో ఎవడునూ నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కితిని. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి అన్నాడు. ద్రాక్ష గానుగా తొక్కేవాను ఎవరి? పాత నిబంధన, పాత కాలంలో కొంచెం కొన్ని వందల సంవత్సరాల క్రితం ద్రాక్ష జ్యూస్ తీయటానికి ద్రాక్ష తొట్టెని చెక్కతో తయారు చేసేవాళ్ళు యూదులు లేక ఇశ్రాయేలీలు. వాళ్ళు చేసే పని అది. పండిన ద్రాక్ష గెలలన్నీ కూడా తీసుకొచ్చి కలెక్ట్ చేసి చెత్తంతా తీసేసి శుభ్రంగా నీట్గా కడిగి తొట్లో వేసి కాళ్ళతో తొక్కేవాళ్ళు. అర్థమైందా? కాళ్ళతో తొక్కేవాళ్ళు. కొంతమంది స్త్రీలు ఆ పని ఎక్కువ వాళ్ళే చేసేవాళ్ళు. కాళ్ళతో తొక్కినప్పుడు, చాలా గంటలు తొక్కినప్పుడు దాంట్లోంచి వచ్చే జ్యూస్ ఏదైతే ఉందో దాన్ని పైకి విడిగా చేసి దాన్ని వేరుపరిచేవాడు. ఆ ద్రాక్ష గానుగ తొట్టులో ఉండి ఆ ద్రాక్షలను తొట్టిలోని తొక్కేటువంటి వాళ్ళ యొక్క వస్త్రాల మీద ఆ ద్రాక్ష పండ్ల యొక్క ఆ మరకలు లేక ఆ జ్యూస్ ఏదైతే ఉందో ఇది ఆ వస్త్రాల మీద పడుందండి. బాగా అర్థం చేసుకోండి. యెషయా దేవుని దర్శనాన్ని ఎలా చూశారంటే ఆయన శ్రమని రక్తవర్ణ వస్త్రాలు ధరించిన ఎర్రగా మారిపోయిన దాన్ని ద్రాక్ష తొక్కేవాడు ఎవడైతే ఉన్నాడో, ద్రాక్షలను తొక్కేవాళ్ళు వాళ్ళ వస్త్రం ఎలా అయిపోద్దో యేసు ప్రభు అలా అయిపోయాడు అని చెప్తున్నాడు. అంత ఎర్రగా రక్తవర్ణ వస్త్రముగా మారిపోయాడు. రక్తవర్ణ వస్త్రం అనండి అందరూ. హల్లెలూయా. తర్వాత పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద బుక్ ఆఫ్ రెవల్యూషన్
పరిశుద్ధ గ్రంథములో నుంచి 19వ అధ్యాయము ప్రకటన గ్రంథం, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 19 వర్స్ 12-13. ఆయన నేత్రములు అగ్ని నేత్రముల వంటివి. ఆయన నేత్రములు ఎలాంటివి? యేసయ్య నేత్రాలు. ఒకసారి అదే అధ్యాయంలో 19వ అధ్యాయంలో 11 నుంచి చదవండి. మరియు అందరూ చెప్పండి, యేసు ఎవరు అనండి, చదవండి. మరియు పరలోకము తెరవబడి ఉండుట దానికి చూచి జవాబు అదే, మరియు పరలోకము తెరవబడి ఉండుట నేను చూచి తిని. అప్పుడు అదిగో ఆ. తెల్లని గుర్రం ఒకటి కనబడెను. ఏ గుర్రం? ఏ గుర్రం? అందరు చెప్పండి. గుర్రం ఒకటి కనబడేది, దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం గలవాడు. యేసయ్య. ఆయన పేరు ఎవరు? యేసయ్య. ఆ గుర్రం మీద కూర్చొని అంటే రాబోతున్న దర్శనం ఇది. యేసుక్రీస్తు ప్రభువారి బహిరంగ రాకడ. అది రెండవ రాకడ కాదు, బహిరంగ రాకడలో యూదులను తీసుకెళ్ళటానికి, ఇంకా మారనోళ్ళు ఎవరన్నా మారుంటే తీసుకెళ్ళటానికి, థర్డ్ టైం బహిరంగ రాకడలో ఒలీవ కొండ మీద పాదాలు పెట్టడానికి తెల్లని గుర్రం వేసుకొని డైరెక్ట్ గా దేవదూతలు తీసుకొని రాబోతున్నాడు. ఆ రాకడ గురించి అక్కడ రాయించాడు పరిశుద్ధాత్ముడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు చదవండి. ఆయన తల మీద చదువు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. ఆయన నేత్రాలు ఎలాంటి? అగ్నిజ్వాలలు. యేసయ్య నేత్రములు ఎలాంటి? అగ్నిజ్వాలల లాంటి నేత్రములు. ఇదే దర్శనం దానియేలు దగ్గర దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇదే దర్శనం, ఇదే ప్రభావ స్వరూప దర్శనం యెహెజ్కేలుకి ప్రత్యక్షమయ్యాడు. ఇదే ప్రభావ స్వరూప దర్శనం ప్రవక్తల దగ్గరకు వచ్చి మాట్లాడి చూపించాడు, తను కనపరుచుకున్నాడు. యేసు ఎవరో నీకు ఇంకా అర్థం కాకపోతే ఎలాగ? హల్లెలూయా. మైనపోతులు కనుక, మైనపు క్యాండిల్స్ కనుక తయారు చేసి యేసు ప్రభు బొమ్మలో పెడితే బొమ్మ నిరాశలు, జ్ఞానం లేని జ్ఞానం. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల లాంటివి. అక్కడ ఉందా లేదా వాక్యంలో? అంటే కళ్ళు ఎలా ఉన్నాయి ఆయన్ని? మరి వీళ్ళు తయారు చేసిందంట ఉందట, మరి ఎట్టుంది? మీరే అనుకోండి, మీరే ఉంచుకోండి, నాకేం తెలుసు. రోజు చూసి దండం పెడతావు నువ్వే కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యక్షతలు రావాలి, మారాలి. యేసు ఎవరో అర్థం కావాలి నీకు. హల్లెలూయా. చదవండి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. మరి నీ బొమ్మలో నీ బొమ్మలో ఉన్నాయి అనేక కిరీటాలు ఉన్నాయి అన్నదానికి సూచన ఏంటంటే అంత సర్వ అధికారం అంతా ఆయందే అని అర్థం. హల్లెలూయా. కిరీటం దేనికి సాదృశ్యం అంటే అధికారానికి సాదృశ్యం. చెప్పండి, కిరీటం దేనికి సాదృశ్యం? అధికారం. ఆల్ ద పావర్టీ అంతా ఆయనదే అన్నదానికి సూచనగా ఉంది ఆయన పెట్టుకున్న కిరీటములు అనేకములు. తర్వాత వాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. యేసు ప్రభువుకు ఇంకో పేరు ఉందంట, ఆ పేరు ఇంతవరకు ఎవరికి తెలియదు, ఆయనకి తప్ప. హల్లెలూయా. మీకేమన్నా తెలుసా ఆ పేరేంటి? మీకేమన్నా తెలుసా? తెలిస్తే చెప్పను, తెలుసు. అది రాయబడిన నామం ఆయనకు తప్ప ఎవ్వరికి తెలియదు. ఆ పేరేంటో ఆయనకు తప్ప ఎవరికి. అదేంటో మనం పైకి వెళ్ళాక తెలుసుకుంటామేమో. ఒకవేళ కృప ఉంటే ఆ పేరేందో అర్థమైంది. దేవుని స్తోత్రం. ఇక్కడేమో యేసయ్యా యేసయ్యా యేసయ్యా, రక్షకుడా రక్షకుడా, యేసుక్రీస్తు క్రీస్తు అభిషిక్తుడా అని ప్రార్థన చేస్తున్నా. వెరీ గుడ్. గొర్రెపిల్ల మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, సశక్తిమంతుడా, అబ్బా అసలు ఎన్ని పేర్లుంటే ఆ పేర్లతో పిలిచేస్తున్నాం. హల్లెలూయా. అది ఆయనకి తప్ప ఇంకొకరికి తెలియని ఇంకో పేరు ఆయనకు ఉందంట. మరి ఆ పేరు ఏందో మనకి ఎవరికి తెలియదు. ఇందులో రాయలేదు కాబట్టి మనకు తెలియదు. దేవుని స్తోత్రం. తర్వాత ఏంటి? రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. పాయింట్ పట్టుకో. అది ఏ వస్త్రం ధరించుకున్నాడు? రక్తములో చిలకరించినానుందా లేదా? ఫుట్నోట్లో ఏముందండి? అలా చిలకరించును. స్ప్రింక్లింగ్.
రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన వేసుకొని వస్తున్నాడంట. ఎందుకు దర్శన రీతిగా ఈ రీతిగా యేసుప్రభు వారు వచ్చేది యోహాను గారికి దేవుడు చూపించాడంటే, సమస్త మానవాళి కోసము ఇలాగు రక్తవర్ణ వస్త్రంగా రక్తపు ముద్దగా మారిన వాడు అదుగో సర్వాధికారి అయిన దేవుడు, అదుగో అగ్ని జ్వాలల లాంటి నేత్రములు కలిగిన వాడు, అదిగో తల మీద అనేక కిరీటము కలిగిన వాడు సర్వాధికారిగా వస్తున్నాడు. ఆయనేనా ఈ సిలువలో ఈ శ్రమలన్నీ అనుభవించడానికి తన్ను తాను తగ్గించుకుంది? ఆయనేనా? ఆయనే. ఇశ్రాయేలీయుల ముందు నడిచిన వాడేనా? పాపాన్ని అసలు క్షమించని అన్నోడేనా పాపముల కోసం మరణించింది? హల్లెలూయా. యేసు ఎవరో నీకు అర్థమైందా? జక్కయ్య అంట యేసు ఎవరో చూడగోరాడు. రోజు చూద్దామని వచ్చాడు అంతే. ఎంతమంది వెళ్తున్నారు, ఈ మంది అంతా ఏంది యేసు ప్రభువుని చూడటానికి వచ్చారు, నేను కూడా చూస్తానని పోయాడు అంతే. కృప దొరికింది. మహాదేవుడైన ప్రభు, రక్షకుడు. ఓ జక్కయ్య ఎందుకు దిగిరా, ఇవాళ మీ ఇంట్లోనే అన్నాడు దేవుని స్తోత్రం. ఎంత బాగా అర్థమైంది ఇది. ఈ మాట ఎంత బాగా అర్థమైంది కదా. రక్తవర్ణ వస్త్రము ధరించి ఏదోము నుంచి వచ్చుతున్న ఇతను ఎవడు? అర్థమైందా? పోనీ చెప్తే గానీ అర్థం కాలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏదో మనగా ఎరుపు. ఇక్కడ సబ్జెక్ట్ ఒకటే, నీ కోసం ఆయన రక్తవర్ణంగా మారిపోయాడు, రక్తపు ముద్దగా మారిపోయాడు. శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డాడు. అన్ని శ్రమలు అనుభవించి ఆ శ్రమలు చూసుకుని తృప్తి పడ్డాడు. ఇది ఆయన వేదన పొంది తృప్తి పడ్డాడు. శ్రమ అనుభవించి తృప్తి పట్టడం అనేది హైలీ స్టాండర్డ్ విషయం. అది ఇన్ని శ్రమలు నువ్వు అనుభవించావు ఇప్పుడు దాకా, బాగానండి. ఇన్ని శ్రమలు మీరు ఇప్పుడు దాకా అనుభవించారు. దాన్ని బట్టి థ్యాంక్ యూ లార్డ్, ఇన్ని శ్రమలు నాకు ఇచ్చినందుకు వందనాలు అన్నావా? ఆ రీతిగా నేను అన్నాను అన్నోళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే చెప్పండి, కింద శాలువాలు పాస్టమ్మ గారి దగ్గర తీసుకొచ్చి మిమ్మల్ని ఎలాగైనా సన్మానిస్తా. ఇన్ని శ్రమలు అనుభవించినందుకు థ్యాంక్ యూ జీసస్. నేను తృప్తి పడ్డానయ్యా, ఈ శ్రమలన్నిటిలో నేను బాగా నేర్చుకున్నానయ్యా, ఐఎమ్ సాటిస్ఫైడ్ ఈ అని అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒక్క దేవుడు తప్ప మానవుల్లో ఎవరు ఉండరు అసలు. వేదన నొంది తనకున్న శ్రమలను బట్టి తృప్తిపరచబడింది ఆయనే. నీకున్న శ్రమలను బట్టి మనం శనుగుంటాం, గొనుగుంటాం, ఇబ్బంది పడ్డుంటాం, కన్నీరు కాల్చుంటాం. ఎప్పుడు బయటకు వస్తామని, ఏందిరా బాబా మా కర్మాన్ని నువ్వు దేవుడి ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి మొరపెట్టిన సందర్భాలు ఉన్నాయేమో కానీ తృప్తి పడ్డానయ్యా అన్నవాళ్ళు ఎవరు సార్? ఇక్కడ ఉన్న వాళ్ళలో, చర్చిలో ఉన్న వాళ్ళలో ఎవరైనా ఈ శ్రమలన్నింటిని బట్టి, ఇప్పుడు వరకు పడిన వాటిని బట్టి, ఫైనాన్షియల్ స్ట్రాటజీని బట్టి, వస్తున్నటువంటి శరీర సంబంధమైన బలహీనతలను బట్టి, వస్తున్న శోధనలన్నింటిని బట్టి థ్యాంక్ యూ లార్డ్ అక్కడ దానికి నేనే అనలేదు. వాస్తవం ఒప్పుకుంటున్నాను. నేను కూడా ఏమైనా ప్రార్థన చేస్తాను తెలుసు, శ్రమలన్నింటిని బట్టి లేవనెత్తి ప్రభువా నీకు దండం పెడతా ప్రభువా. మానవులం కదా, మనం దేవుళ్ళం కాదు కదా. మళ్ళీ ఆయనే కదా ప్రార్థించమని, ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయవలెను ఆమేన్ అనలేదా దేవుడు? కాబట్టి ప్రియులారా, ఆయన వేదన నుండి, శ్రమ నుండి మన కోసం తృప్తి పడ్డాడంట. నువ్వు దేవుని కోసం, ఆయన నిన్ను చూసి తృప్తి పడేటట్టు నువ్వేం చేయగలవు? నా బిడ్డను చూసి ఐఎమ్ సాటిస్ఫైడ్, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అని నీ దేవుడు చెప్పాలి. దేవుడు నేను నీతిమంతుడు కానాలి, దేవుడు నిన్ను చూసి తృప్తి పొందాలి, దేవుడు నీ క్రియలు చూసి ఆనందించాలి, నీ ప్రార్థన చూసి ఆయన సంతోషించాలి, ఆయన గంతులు వేయాలి, ఆయన ఆనందించాలి. అది ఆ కోణంలో చూడు దేవుడు, నీ కోణంలో చూడబాకు. నీ కోణంలో చూసినా జరగదని దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక అన్ని శ్రమలను పడిన ఆ ప్రభు తన శ్రమలను గురించి చింతించి ఏడవలేదు కానీ తృప్తి పడ్డాడు. ఎస్, సరిపోద్ది. నా బిడ్డలు విమోచించడానికి ఇంతగా నలిగిపోవటం, ఐఎమ్ సాటిస్ఫైడ్. వింటున్నారా అందరూ?
కుర్చీలో కూర్చున్న వాళ్ళారా వింటున్నారు అందరూ, అమ్మా బిడ్డలారా అందరూ విన్నారా? కాబట్టి చివరి మాటగా, దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఎవరైనా ఆయనకి ఏ పేరు పెట్టబడింది? జీసస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ బికమ్ ఫ్లెష్. దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించి వచ్చాడు. ఆయన నీకు విమోచన ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. నిన్ను విమోచించుటలో ఆయన శ్రమలు నొంది తృప్తిపరచబడ్డాడు. ఈ విధంగా తృప్తిపరచబడే దేవుడు, శ్రమలు అనుభవించి తృప్తిపరచబడే దేవుడు ఎవ్వరూ లేరు. మీకు విషయం చెప్తా, ఫైనల్ టచ్. అసలు ఇది ఒక పట్టాన హృదయంలోకి తీసుకోలేము. ఎందుకు తీసుకోలేమంటే, తండ్రి అంట కుమారుణ్ణి వేదనకి, శ్రమలకి, సిలువకి అప్పగించడానికి తండ్రి ఇష్టపడ్డాడంట. వా, తండ్రే కుమారుణ్ణి సిలువకు అప్పగించడానికి తండ్రి ఇష్టపడ్డాడంట. మన పిల్లల్ని, మామూలుగా చెప్తాం, మన పిల్లల్ని కొంచెం హార్డ్ పని చేయడానికి మనం ఇష్టపడం. ఒప్పుకుందాం, అది అందరం. ఏం మాట్లాడరు? అక్కడ దాకా ఎందుకు, మా పిల్లల గురించి కూడా ఏదన్నా వాడు కష్టమైన పని ఏదైనా అక్కడ దాకా పోవాలని వద్దురా, నేను వస్తాను ఉంటా, పట్టేసుకుని వస్తాను అని, అది మన ప్రేమ. అట్లాంటిది మన పిల్లలకి ఎంత కూడా గాయమైతే కానీ, ఎంత వాళ్ళకు నొప్పి కలిగించేది ఏదైనా మనము మధ్యలో ఉండి వాడికి హెల్ప్, సహకారులుగా ఉండి వాడికి ఇబ్బంది లేకుండా ఉండి చేసే మనసు మందే. అవునా? మాట్లాడరే. కానీ మన తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుని అంత ఘోరమైన సిలువ శ్రమలకు అప్పగించడానికి ఇష్టపడ్డాడంట. నాకు ఇందులో ఏం కనపడుతుందో తెలుసా? తండ్రి మన మీద ఉంచిన ప్రేమ కనపడుతుంది. I will see the God's love in this situation. Can you read it? The book of Isaiah. ఈ మాట ధ్యానం చేసి మనం వెంటనే బల్లారాజంలోకి వెళ్ళిపోదాం. ఉమ్. 53వ అధ్యాయం 10వ వాక్యం. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఏంటంట? యేసయ్యను నలగొట్టుటకు అందరు చెప్పండి, ఫుల్ఫిల్ చేయండి. తండ్రి కుమారుణ్ణి నల్లగొట్టడం. ఏమండి, నా వైపు చూడండి. అసలు పైన పరలోకములోనే, బాగా వినండి, పరలోకములోనే కుమారుడా ఇలా చెయ్యాలి, ఆదిలోనే ఇలా జరిగిపోయింది కదా ఏంటనంటే, తండ్రి నువ్వే చెప్తే నేను అది చేస్తాను అన్నప్పుడు, ఇంత ఘోరమైన భయంకరమైన శిలువ శ్రమలన్నీ నువ్వు అనుభవించాల్సి వస్తుంది. నిన్ను హింసిస్తారు, దూషిస్తారు, శిలువకు మేకులతో కొడతారు, గడ్డం ఊడబెడుగుతారు, పిడిగుద్దులు గుద్దుతారు, అవమానిస్తారు, నిందల పాలు చేస్తారు, అసలు నీ దేహం మొత్తాన్ని దున్ని పారేస్తారు, చీల్చేస్తారు. నాయన, ఇదిగో ఇంత ఘోరంగా వాళ్ళు హింసిస్తారంటే, ఆ పొందబోయే శ్రమలన్నీ భవిష్యత్తు తెలిసిన వాడు గనక యేసయ్య పైనే చూసుంటాడు. తెలీదా దేవునికి? నీకు నాకంటే భవిష్యత్తు తెలియదండి, దేవుడికి తెలీదా? తెలిసే ఏమయ్యాడు? దాసుని రూపం ధరించాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపడదాం. దాసుని రూపం ధరించాడు. తెలిసి ఏమయ్యాడు? శరీరాన్ని ధరించి ఇక్కడికి వచ్చాడు. తెలిసే అన్ని తెలుసు, ప్రభువుకి శ్రమలన్నీ తెలుసు ఉన్నాయని. అయినా ఇంత భరించుటకు, సహించడానికి ఎందుకు వచ్చాడు? తండ్రి చెప్పాడనే కాదు, మనల్ని రక్షించుకొని తన పోలికలోకి మార్చడానికి ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన తన పోలికలోకి మారాలి. ఏ ముఖమైతే ఆత్మ సంబంధమైనది దేవుని యొక్క ఏదైనా తోటలో పోగొట్టుకున్నామో, ఏ వస్త్రమైతే మహిమవస్త్రాన్ని కోల్పోయామో, తిరిగి మరలా దాన్ని సిలువలో సంపాదించి పెట్టాలని క్రీస్తు నన్ను తన కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి, తన పోలికలో ఉన్న వారసుని, తనలో ఉన్న అంశాన్ని ఈ భూమి మీదకి మహిమంతా తీసేసి, పవర్స్ అన్ని తీసేసి, ఒక రిక్తుడిగా, దాసుడిగా, పనివాడిగా ఈ లోకంలో బెత్లెహేములో అసలు ఎప్పుడు పుట్టనట్టుగా పుట్టి మానవుల పాపములన్నీ మీదేసుకొని చావునే చంపి, చావు నీ మరణం, నీ ముల్లెక్కడ, నీ విజయం ఎక్కడ అనే చావుకి భయాన్ని పుట్టించి తిరిగి మరలా లేచాడు.
ప్రపంచంలో ఎవ్వరు చేయలేదు, ఎవ్వరు లేవలేదు. అందరూ సావు దగ్గర ఓడిపోయిన వాళ్ళే. యేసుప్రభు ఒక్కడే చావు దగ్గర గెలిచిన వాడు. జీసస్ ఈజ్ రైజ్డ్ అండ్ థర్డ్ డే ఆన్ దట్ ప్లేస్ ఇట్ ఈస్ రైటెన్. చూడండి అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అంటుంది. ఆ ఒక్క పదం పట్టుకో, ఆయన తిరిగి లేచాడు, నిన్ను లేపుతాడు. నిన్ను లేపుటకు నువ్వు ఈ బల్లలో యోగ్యమైన పాత్రగా బల్లలో పాలు పంపులు పొందు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్మైటీ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ పవర్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్.